जननीं शारदा देवीं रामकृष्णं जगद्गुरु पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः. ఈరోజు మన శారదా మఠం మరియు రామకృష్ణ శారదా మిషన్ 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఈ రోజున 2001లో ఏప్రిల్ 1 అది అష్టమి రోజు అన్నపూర్ణ పూజ రోజున ఈ సంస్థ మన మఠం ప్రారంభోత్సవం జరిగింది. అప్పుడు మన పరమ పూజనీయ మాతాజీ శ్రద్ధా ప్రణా మాతాజీ మన శారదా మఠానికి ఒక సర్వాధ్యక్షులు వారు వచ్చి దానిని ప్రారంభోత్సవం జరిపించారు. ఆ పుణ్యక్షణాన్ని ఈరోజు కూడా స్మరించుకొని ఎంతో ఆనందం పొందుతున్నాము. మళ్ళీ ఈరోజు అమ్మ గురించి కొద్దిగా కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను. అమ్మ జీవితము అపూర్వము, వారి సందేశం అంత అసాధారణం, అపూర్వం అని చెప్పొచ్చు. వారిలో ఉన్న ఆ మాతృప్రేమ, ఆ కరుణ, ఆ క్షమాగుణం, అన్ని గుణాలు ఎక్కడ ఏ వైపు చూసినా అన్నీ అద్భుతమనే అనిపిస్తుంది. అందరినీ అమ్మ ఎలా ఏ నిబంధనలు లేకుండా స్వీకరించేవారు. ఈ విషయాన్ని ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే మనము సాధారణ వ్యక్తులు మన ఎవరితోనైనా మనం వ్యవహరించేటప్పుడు అపరిచిత వ్యక్తులు వచ్చారు, ఎంతోమంది కొత్త వాళ్ళతో వ్యవహరిస్తాము. అందరినీ మనము ప్రేమతో స్వీకరించగలమా? అందరితో మనం బాగా డీల్ చేయగలమా అంటే అన్ని ఆలోచిస్తే అంత సహజం కాదు అనిపిస్తుంది. ఎందుకంటే మనలో లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇష్టాలు అయిష్టాలు చాలా ప్రబలంగా ఉన్నాయి. మనకు నచ్చిన వ్యక్తులు వస్తే వారిని మీట్ చేస్తే మనకు చాలా ఆనందంగా ఉంటుంది, మనం ఎంతో సంతోషిస్తాం. అదే మనకి ఇష్టం లేని వ్యక్తులు వచ్చారనుకోండి, మనకి చాలా కోపం వస్తుంది. తర్వాత ఎందుకైనా వచ్చారో వారి నుంచి మనం అవాయిడ్ చేద్దాం, దూరంగా వెళ్ళిపోదాం అని ప్రయత్నిస్తాం. ఇంకా ఉపాయం లేకుండా వారితోనే నేను ఉండవలసి వచ్చింది, ఇంకేం చేస్తాం? చాలా కష్టంతో సహించుకుంటాం, ఆనందంతో కాదు సహించుకుంటాం. అదే అంటే మనలో ఇలాంటి ప్రబలమైన ఇష్టాలు ఉన్నాయి. అలాగే పరిస్థితులు చూడండి, మనకి నచ్చిన సానుకూల పరిస్థితులు వస్తే మనం చాలా హ్యాపీగా జీవితం అంతా బాగా గడిచిపోతుంది. అదే వ్యతిరేకమైనది వస్తే అప్పుడు మనకి ఏం చేయాలో తోచదు, చాలా ఎంతో స్ట్రగుల్, జీవితం అంతా కష్టమని అనుకుంటాం. ఇలా ప్రతికూల పరిస్థితిని ఎలా ఫేస్ చేయాలి అని మనకు అర్థమవుతుంది. అదే శారదాదేవి గురించి ఆలోచించండి. ఒక గ్రామంలో పల్లెటూరులో పుట్టి పెరిగిన ఒక బాలిక, ఎటువంటి ఎక్కువ విద్యాభ్యాసం లేదు, ఎవరు ఆమెకి ట్రైనింగ్ ఇవ్వలేదు, ఇలా మనుషులతో వ్యవహరించాలి, ఇలా పరిస్థితుల్లో డీల్ చేయాలి, ఎవరు ఆమెకి నేర్పించారు? ఆ మాత ఎలా ఆమె జీవితంలో చూపించారు, అందరినీ ఎలా స్వీకరించవచ్చు, అన్ని పరిస్థితుల్లో ఎలా సర్దుకుపోవచ్చు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆమె జీవితంలో విభిన్న స్థరాలకు చెందిన విభిన్న లెవెల్ పీపుల్తో ఆమె కలుస్తారు. చాలా పండితులు, గొప్ప పండితులు, ఆధ్యాత్మిక వేత్తలు, తర్వాత అగ్నులు, మూర్ఖులు, దుష్టులు, మంచి చాలా ధనికులు, పేదవాళ్ళు, ఇవన్నీ అంటే విచిత్రమైన మనస్తత్వం ఉన్న ఎంతోమందితో ఆమె కలిశారు. భారతదేశంలో మాత్రమే కాదు, విదేశీయులు, ముస్లిమ్స్ అందరితో కలుస్తున్నారు. ఈ అన్ని సందర్భాల్లో ఆమె ఎలా ప్రతి ఒక్కరికి తగినట్లు వ్యవహరించారు, వారికి ఎలా ఇది అర్థమైంది, ఎవరు నేర్పించారో, లోపల నుంచి ఎలా వచ్చింది అని ఆలోచిస్తే మనం చాలా ఆశ్చర్యపడతాం.
అంటే అందరినీ స్వీకరించే ఒక స్వభావం, ఏ నిబంధనలు లేకుండా, ఏ షరతులు లేకుండా, వారు ఎటువంటి వారైనా సరే, మంచి వాళ్ళైనా సరే, చెడ్డవాళ్ళైనా సరే, మూర్ఖులైనా సరే, దుష్టులైనా సరే, పాతకులైనా సరే, అందరినీ స్వీకరించే ఒక అద్భుతమైన ఆమె స్వభావం మనకి చాలా నేర్చుకోవాలి. అలాగే విభిన్న పరిస్థితుల్లో కూడా చూస్తాము. మంచి పరిస్థితుల్లోని కాదు, ఆమె పుట్టి పెరిగినది ఒక చాలా పేదరికం, తర్వాత ఎటువంటి విద్యాభ్యాసం లేదు, బాల్య వివాహం, తర్వాత వైధవ్యం, ఎక్కడెక్కడో ఉండవలసి వస్తుంది, ఏదేదో చేస్తా. అయినా ఆమె ఎలా అన్ని పరిస్థితులకి ప్రశాంతంగా ఉండి ఆమె సర్దుకుపోయారు. ఎప్పుడు ఒక్క కంప్లైంట్ లేదు, ఎవరిని విమర్శించలేదు. నాకు కష్టం జీవితంలో వచ్చింది ఎవరికి చెప్పలేదు, నా జీవితంలో దుఃఖం అనేదే నాకు తెలియదు, ఆనంద కుంభం నా హృదయంలో ప్రతిష్ఠితంగా ఉంది అని చెప్పారు. ఎలా సాధ్యమైంది? ఇది మనకి అద్భుతంగానే ఉంది. ఆమె దగ్గర మనము నేర్చుకోవాల్సింది ఇది. స్వాభావికంగా సహజంగా ఆమె లోపల నుంచి వచ్చిన ఒక యాక్సెప్టెన్స్ అంట, అందరినీ స్వీకరించడం, అందరినీ అంగీకరించడం, ఎక్కడ ఎవరికి మన వద్దని నిరాకరణమే లేదు, పూర్తి అంగీకారం. ఆ స్వభావం చూసి మనము చాలా ఆశ్చర్యపడతాం. ఇది ఎలా సాధ్యమైంది అని కొద్దిగా ఆలోచిస్తే మొట్టమొదటిగా మనకి తోచింది ఏమంటే, అమ్మ ఈ జగత్తులో అవతరించి ఎందుకు అంటే ఈ మాతృప్రేమ, ఈ ప్రేమ అనే దానిని ఈ జగత్తులో పంచి పెట్టడానికి, అభివ్యక్తం చేయడానికే ఆమె వచ్చారు. అందువలన ఆమె అందరినీ ఆ మాతృప్రేమ దృష్టిలో చూశారు కాబట్టి స్వీకరించగలిగారు అని మనం చెప్తాం. ఒక సాధారణ తల్లి చూస్తే ఆమెకు మంచి బిడ్డలు, చెడ్డవాళ్ళు అందరూ ఉంటారు. అయితే అమ్మ తల్లి కదా, అందరినీ ప్రేమతోనే చూస్తుంది. వీరు మంచివాళ్ళు కాదు, నా బిడ్డ అయినా మంచివాడు కాదు అని నిరాకరించలేదు. అయితే అమ్మకు వీరికి తేడా ఎక్కడ అంటే, ఒక సాధారణ తల్లి తనకు పుట్టిన తన సొంత బిడ్డలను మాత్రమే అలా స్వీకరించగలుగుతుంది. అది శారదాదేవి ఎటువంటి నిబంధనలు లేకుండా అందరినీ స్వీకరించగలిగారు అని చూస్తున్నాం. తన బిడ్డలోని కాదు, విశ్వమంతా వ్యాపించి ఎంతమంది ఉన్నారో అందరినీ ఆమె స్వీకరిస్తారు. వారు సజ్జనులైనా సరే, దుర్జనులైనా సరే అని చూస్తాం. అంతేకాదు, ఒక తల్లికి తన బిడ్డలలో, సంతానంలో ఎవరు శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా దుర్బలుగా ఉంటారో వారి మీద ఎక్కువ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అమ్మకు అలాగే మనలో ఎవరు అనుకుంటామో మనల్ని ఏమి గుణాలు లేదు, మనం ఎన్నో తప్పులు చేశాను, నన్ను అమ్మ స్వీకరిస్తుందా అంటే మా పట్ల అమ్మ ప్రేమ కొంచెం అధికంగా ఉంటుంది అని తెలుసుకుంటుంది. ఎందుకంటే అమ్మకి తన ఎవరి చేత కాదో అంత సంతానం పట్ల ప్రీతి ఎక్కువగా ఉంటుంది. వీరిని నేను చూసుకోవాలి, వారిని చూసుకోలేరు పరిస్థితిలో ఉన్నారో అసహాయులు, వాళ్ళ పట్ల ఎక్కువ ప్రేమ అమ్మ చూపిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక శ్లోకం చేస్తాను, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే అవతార పురుషులు ఎందుకు ఈ జగత్తులో అవతరిస్తారు అంటే సజ్జనులను రక్షించడానికి, వారిని పరిపాలన చేయడానికి, దుర్జనులను శిక్షించడానికి లేదా సంహరించడానికి. ఇలా చేయడం వలన వారు ఒక ధర్మ సంస్థాపన చేస్తారు. దానికోసం వారు ఈ జగత్తుకి అవతరిస్తారు. అయితే అమ్మ వేరే అవతార పురుషులు అంటే ఒక్క స్టెప్ ముందుకు వెళ్ళారు. ఎందుకంటే తన బిడ్డలో దుర్జనులైన ఆమె సంహరించలేదు, నిరాకరించలేదు. సజ్జనులను మాత్రమే స్వీకరిస్తాను, వీరు మంచివాళ్ళు కాదు, వారిని తిరస్కరిస్తాను ఎలా చెప్తుంది? వారిలో కూడా పరివర్తనం తీసుకొని వచ్చి వారిని కూడా ఉచ్చ స్థరానికి తీసుకెళ్ళాలి. అటువంటి పని అమ్మ చేస్తారు అని చెప్తారు. అందుకే అమ్మ అన్నారు, నేను సజ్జనులకు తల్లిని, దుర్జనులకు తల్లిని. నా బిడ్డ ఆ మట్టిలో ఆటలాడుతూ ఏదైనా వస్త్రాన్ని మలినంగా చేసుకుంటే దాన్ని పరిశుభ్రంగా చేసి ఒడిలో తీసుకోవడం నా ధర్మం, నా బాధ్యత కదా. అందువల్ల నేను నిరాకరించలేను, వారికి కూడా నేను తల్లిని అని అమ్మ అనౌన్స్ చేశారు. ఇది మనకి ఎంత గొప్ప ఒక శక్తిని ఇస్తుంది. అమ్మ మమ్మల్ని చూసుకుంటారు, మా కోసం ఉన్నారు అని మనం తెలుసుకుంటాం.
ఇంకొక కారణం చెప్పొచ్చు అమ్మ ఎలా స్వీకరించారో దానికి కారణం అంటే అమ్మలో ఒక చాలా గొప్ప గుణం అంటే అదోష దర్శిత్వం. అంటే ఎవరిలో దోషాన్ని అమ్మ చూడలేదు. మనం అంటే అలా లేదు. మనం ఎలా ఉంటాము, మేమే పర్ఫెక్ట్, వీఆర్ పర్ఫెక్ట్, అందరిలో తప్పులు కనిపిస్తాయి, వాళ్ళలో ఈ ఫాల్ట్ ఉంది, వీళ్ళలో ఈ ఫాల్ట్ ఉంది, నేను మాత్రం సరిగానే ఉన్నాను అని ఎప్పుడు అనుకుంటాం. నా దోషాలు నాకు కనపడవు, అందరి దోషాలు నాకు బాగా కనపడతాయి. అక్కడ మన బుద్ధి అలర్ట్ అయిపోతుంది. వేరే వాళ్ళ దోషాలను చూసేటప్పుడు మనకు చాలా బాగా అర్థమవుతుంది. అదే నా దోషాలు ఏం కాదు అని మనం నెగ్లెక్ట్ చేస్తాం. అది అమ్మ దానికి సంపూర్ణంగా విరుద్ధంగా ఉన్నారు. వారు ఏమంటారు, నిజంగా మనశ్శాంతి కావాలంటే ఎవరిలో దోషాన్ని ఎంచవద్దు, నీ దోషాలను తీర్చిదిద్దుకో చాలు అని చెప్తారు. ఇది ఎందుకంటే ఈ జగత్తులో ఎవరూ పరాయి వాళ్ళు లేరు, అందరూ మన వాళ్ళే. ఇలాంటి ఒక అద్భుతమైన ఉపదేశం మనం పాటించాలంటే ఎంత కష్టం, అంత సహజం కాదు అని మనకి అర్థమవుతుంది. అది అమ్మకి సాధ్యమైంది అని చూస్తాం. అదే ఆ ఉద్బోధన్ హౌస్లో అమ్మ ఉన్నప్పుడు ఒకసారి ఒక వంట చేసే వాడు ఏదో తప్పు చేశారు. అమ్మతో ఎప్పుడు సహవాసినిగా ఉంటారే గులాబ్మ ఆయనకి బాగా తిడుతుంది. ఆమె స్పష్టవాది, అలా ఊరుకోలేదు, అలాంటి స్వభావం. అమ్మ అటు ఏదో పనికి వెళ్తున్నారు, అడుగుతారు ఏం జరిగింది, ఎందుకు ఇలా చేస్తున్నావు? అప్పుడు ఆమె చాలా ఉదాసీనంగా, అయ్యో ఇవంతా మీకు చెప్పి ఏం లాభం, మీకు వారి తప్పులే కనిపించదు కదా అని చెప్పే లాభం లేదు అని ఊరుకుంటారు. అప్పుడు అమ్మ ఏమన్నారంటే, చూడు ఈ జగత్తులో నేను ఒక్కదానే ఇతరుల తప్పును ఎంచకుండా ఉంటే ఈ జగత్తంతా ఆగిపోతుందా? లేదు. అలా అందరిలో తప్పు వెతికేవారు చాలామంది ఉన్నారు. మళ్ళీ అలా అందరిలో తప్పు పాయింట్అవుట్ చేసి ఏమైనా లాభం ఉందా? దీని వలన ఇతరుల తప్పును చూస్తూ చూస్తూ నీ మనస్సే అపవిత్రంగా అయిపోతుంది అంతే అని అమ్మ ఒక పెద్ద విషయాన్ని మనకి నేర్పిస్తారు. ఇతరుల తప్పులు చూస్తే అవి మా క్యారెక్టర్లో ప్రవేశం అయిపోయి మన స్వభావం అలాగే. మనం అనుకుంటాం ఈ తప్పు నాలో లేదు, కానీ ఎవరి తప్పు నేను చూస్తాను రేపు అదే తప్పు నా స్వభావంలో వచ్చే ఒక పాసిబిలిటీ ఉంది. అది మనం ఎప్పుడు గుర్తుకు ఉంచుకోవాలి. నేను ఈ తప్పు చేయను, నేను ఎప్పుడు మంచివాడిగానే ఉన్నాను అనుకోవద్దు. వేరే వాళ్ళు చూసిన తప్పు ఎంత ఎక్కువగా ఆలోచిస్తామో ఆ తప్పులు నన్ను ప్రవేశిస్తాయి. అందువలన ఎవరిలో తప్పును చూడకుండా మమ్మల్ని కరెక్ట్ చేసుకుంటే చాలు అని అమ్మ మనకి నేర్పిస్తారు. ఇంకా ఒక స్వామి బుధానందజీ అని ఒక గొప్ప వరిష్ఠ సాధువు ఉండేవారు. ఆయన చెప్తారు, తల్లి ప్రేమకు తండ్రి ప్రేమకు ఏం తేడా ఉంది. ఇక ఒక బిడ్డ తండ్రి దగ్గర వెళ్ళాలంటే ఆయనకి ఎప్పుడు సానుకూలంగా ఉందో రెడీగా ఉన్నారో చూసి వెళ్ళాలి. సపోజ్ తండ్రి చాలా బిజీగా ఉన్నాడు, అప్పుడు ఆ బిడ్డ దగ్గరికి వెళ్తే మాట్లాడరు, వెళ్ళిపో అంటారు, కోప్పడతారు. ఆయనకి ఫ్రీగా ఉండాలి, ఏం పని లేదు, అప్పుడు బిడ్డని దగ్గరికి తీసుకొని ఆదరిస్తారు. అయితే తండ్రి అలా కాదు, తండ్రికి తన సొంత సమయం అని లేదు. ఆ సమయం అంతా బిడ్డల కోసమే. ఎప్పుడు ఆమె ఏ పని చేస్తున్నా, నిద్రపోతున్నా, ఏ కష్టంలో ఎలా ఉన్నా బిడ్డ దగ్గరికి వచ్చి పిలిస్తే ఆమె వెంటనే పలకరిస్తుంది. అంటే బిడ్డ ఒక సంతానానికి తండ్రి దగ్గర వెళ్ళాలంటే ఆలోచించి అనుకూల పరిస్థితి చూసి వెళ్ళాలి. అది తల్లి దగ్గర నాకెప్పుడు కావాలో నేను వెళ్ళొచ్చు, ఆమెకి ఇష్టమో లేదో అనుకూలమో నాకు అదేం అవసరం లేదు, నాకు కావాలంటే నేను వెళ్తాను. అది నా ఆ ప్రేమని కండిషనింగ్ అని ఉండదు, అది నిబంధన అనే లేదు. ఆమె అనుకూలాన్ని చూసి మనం వెళ్ళాలి, అలాంటిది ఉండదు. అందుకే తల్లి ప్రేమ అనేది తండ్రి కంటే చాలా గొప్పది అంటాం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే అమ్మ శారదాదేవి ఎక్కడ ఉన్నా ఆ గ్రామంలో జయరాముటి లాంటి ఒక పల్లెటూరులో ఉన్నప్పుడు కూడా ఎందరో భక్తులు, అసంఖ్యాత భక్తులు, అపరిచిత వ్యక్తులు ముందు చెప్పకుండా ఇన్ఫార్మ్ చేసుకోకుండా ఆ వేళలో ఎప్పుడంటే అప్పుడు వచ్చి నాక్ చేస్తారు. అమ్మ ఇంటికి వస్తారు, అమ్మతో కలవాలి. ఆ కాలంలో వేడి కాలం అంటే రాత్రంతా వారు జర్నీ చేసి వచ్చేవారు, మిడ్నైట్లో కూడా వచ్చేవారు, పొద్దున కూడా వచ్చేవారు. ఇలా జరిగితే మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం, ఒక వ్యక్తి మనకి ముందు ఇన్ఫార్మ్ చేసుకోకుండా హఠాత్తుగా గెస్ట్ వచ్చారు,
మనకు చాలా కోపం వస్తుంది. ముందే చెప్పొచ్చు కదా, ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా, ఒక కార్డ్ పంపించకపోతే. ఏమి చెప్పకుండా ఇలా వస్తే ఎలా రెడీగా ఉంటుంది? భోజనం అంతా తినేసి అయిపోయింది, ఇంకేం బాకీ లేదు, ఇప్పుడే వెళ్ళి వారికి వ్యవస్థ చేసాలి, మనకి చాలా కోపం వస్తుంది. అమ్మకి అలా రాలేదు. చాలా ఆశ్చర్యం. ఎప్పుడు వచ్చినా అకాలం సకాలం అని లేదు. ఏమి భోజనాలు లేదు, తనే వెంటనే భోజనశాలకి వెళ్ళి తనే వంట చేసి వారికి వడ్డిస్తుంది. చాలా కాలం తర్వాత ఈ బిడ్డలను నేను చూస్తున్నాను అనిపిస్తుంది. ఆమె అనుకుంటుంది, ఎన్నో రోజులు నేను వీరిని మీట్ అవ్వలేదు, ఇప్పుడు వచ్చారు అని ఎంత సంతోషిస్తుంది. వీరు ఎందుకు చెప్పారు ఆ మాటే లేదు. వారు తెలియని వాడు, మనకి తెలిసిన వాళ్ళని కాదు, అపరిచిత వ్యక్తులు. అది అలా ఉండదు. వారు కూడా అమ్మని చూసి ఫ్రీ అయిపోతారు. తన సొంత ఇంటికి వచ్చినట్లు సొంత తల్లి దగ్గరికి వెళ్ళాలంటే అడగాల. సొంత తల్లి దగ్గరికి ఎప్పుడైనా మేము వెళ్తాము, అప్పుడే స్వీకరిస్తుంది. ఈ భరోసాతో వారు వెళ్తారు, ఆమె కూడా అలా స్వీకరిస్తారు అని అమ్మకి కొంచెమైనా కోపం అనేది రాదు. చాలా ఆనందంతో నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను, మీరు వచ్చారా అని ఎంతో ఆనందంతో సత్కరిస్తుంది, స్వాగతిస్తుంది. వారికి ఏది కావాలో వెంటనే చేసి అనుకూలంగా చేసి పెడుతుంది. 2-3 రోజుల తర్వాత వారు వాపసు వెళ్ళే టైం వస్తుంది. అమ్మకి ఎంత దుఃఖమో. వారి వెనుక అమ్మ వెళ్తారు. వారు ఎంత దూరం అవుతుందో అంత దూరం వెళ్తారు. అక్కడ నిలబడి చూస్తూనే ఉంటారు. కళ్ళలో నీరు కారుతూ ఉంది. వారి కళ్ళు దూరంగా అయిపోయే వరకు ఆమె అక్కడే నిలబడి ఉంటారు. ఆలోచించండి, ఆమెకి 2 రోజుల ముందు ఆమె చూడలేదు, వీరిని ఫస్ట్ టైం చూస్తున్నారు, వారి పేరు ఏమీ తెలియదు. అది వారందరూ ఆమె సొంత సంతానం. వారు వెళ్ళిపోతున్నారు. ఆమె మనసుకి చాలా కష్టంగా ఉంది. అది చూసి వారు కూడా ఏడుస్తూ వెళ్ళిపోతారు. ఎప్పుడూ మరవలేకపోతారు. ఒక్కసారి అమ్మని చూసిన వారు, అమ్మ ఆ వీడ్కోలను చూసిన వారు ఇంకా జీవితాంతం అమ్మవారికి గుర్తుకుంటుంది. అలాంటి ప్రేమ ఆమె చూపిస్తారు. చాలాసార్లు సమాజంలో చాలా నీచులు అనుకుంటామే, అలాంటి వ్యక్తులు కూడా అమ్మని చూడడానికి వస్తారు. అంటే ఆ కాలంలో మనకి తాగుబోతులు, పద్మలోచనని వింటాము. గిరీష్ చంద్ర ఘోష్ అప్పుడు విఖ్యాత నాటకకర్త. ఆయన డ్రామాలో పార్ట్ చేసే చాలామంది నటీలు వారందరూ కూడా చరిత్ర భ్రష్టులు అలా చాలామంది ఉన్నారు. ఇటువంటి వారు కూడా అమ్మ దగ్గరికి వచ్చేవారు. ఎంతోమంది అంటే మంచి పని చేయలేదు, తప్పు చేశారు, వారు కూడా అమ్మ దగ్గరికి వస్తారు. కానీ అమ్మ ఇవంతా చూడరు, అందరినీ ఆమె స్వీకరిస్తారు. అదే ఒకసారి ఏమైందంటే, శ్రీరామకృష్ణుల భక్తులలో బలరాం బోస్ అని ఒకరు చాలా మంచి భక్తుడు. ఆయన భార్య ఒక కామెంట్ చేస్తుంది, ఇలాంటి మహిళలు అమ్మింటికి వస్తూ ఉంటే మనలాంటి మంచి ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఎలా వెళ్తాము? అక్కడ అందరూ ఏమనుకుంటారు? అమ్మకి ఇది తెలుస్తుంది. అమ్మ అంటారు, ఇక్కడ ఎవరైనా రావడం ఇంకొకరికి ఇష్టం లేకపోతే అది వారిష్టం, వారికి నేనేం చెప్పలేను. ఆ మహిళకి మాత్రం నేను వద్దని చెప్పలేను. ఆమెకి నేను కాక ఇంకా ఎవరూ లేరు. ఎవరు నన్ను ఆశ్రయించి నా మీద ప్రేమతో నన్ను శరణుజొచ్చి నా దగ్గరికి వచ్చారో, నువ్వు ఇంకా రావద్దు, నువ్వు వస్తే వేరే వాళ్ళకి కష్టం అవుతుందని ఆమె నేను పంపించలేను, ఆమెను నేను స్వీకరిస్తాను అని చెప్తాను. అది విని ఆ బలరాం బాబు భార్య ఊరుకుంది, సైలెంట్ అయిపోయింది. తెలిసింది అమ్మ అంటే అమ్మ తన ప్రేమని అందరికీ వర్షిస్తారే, అక్కడ ఎవరికి ఏమి ఒక విఘ్నం అడ్డు ఇవ్వడానికి లేదు. ఎవరు నువ్వెందుకు ఇలా చేసావని చెప్పలేరు. స్వయం శ్రీరామకృష్ణులు కూడా చెప్పలేరు అని చూస్తాం. ఉదాహరణకి చెప్పాలంటే, ఒకసారి శ్రీరామకృష్ణుల గదికి అమ్మ భోజనాన్ని ఒక పల్లెలో తీసుకెళ్తున్నారు. ఒక మహిళ అమ్మ నాకు ఇస్తారా అని అడిగితే అమ్మ వెంటనే ఇచ్చేశారు. ఆ మహిళ శ్రీరామకృష్ణుల గదిలో వెళ్ళి ఆ భోజనాన్ని పెట్టి వెళ్ళిపోయింది. కొంతసేపు తర్వాత అమ్మ ఎక్కడ వెళ్ళి చూస్తారు, రామకృష్ణులు భోజనం చేయకుండా ఊరికే కూర్చొని ఉన్నారు. ఎందుకంటే నీకు తెలియదా ఆ మహిళ చరిత్ర బాగాలేదు, అటువంటి మహిళల చేతిలో నా భోజనాన్ని ఎందుకు పంపించావు, నేను ఎలా ఈరోజు తినాలి అంటే అమ్మ అంటారు, క్షమించండి, ఈ ఒక్కరోజు ఆగిపోయింది, నేను తినేసండి. అప్పుడు అంటారు, సరే ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటి వారి చేతిలో పంపించను అని నాకు నువ్వు మాట ఇవ్వు, అప్పుడే నేను భోజనం చేస్తాను. అమ్మ మాట ఇవ్వలేకపోయారు. అమ్మ అంటారు, క్షమించండి, ఎవరైనా అమ్మ అని పిలిచి నన్ను ఏదైనా కోరుకుంటే అడిగితే నేను కాదనలేను.
అంటే చూడండి ఎంత ఆశ్చర్యం. శ్రీరామకృష్ణులు అంటే ఆమెకి ప్రాణం, ఆమె భర్త సాక్షాత్ ఇష్టం, దైవం అంతా. శ్రీరామకృష్ణుడు తినలేకపోతున్నారంటే ఆమెకి ఎంత హార్ట్ బ్రేక్ లాగే ఉండాలి. అయినా సంతాన వాత్సల్యం ప్రతి ప్రేమం కంటే మిగిలిపోయింది, ఇక్కడ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఆమె చెప్పగలుగుతారు. అంతేకాదు ఇంకొక మాట యాడ్ చేస్తారు, మీరు నా కోసం మాత్రం రాలేదు కదా, అందరి కోసం వచ్చారు. ఎలాంటి మాటలు! ఎవరైనా భార్య తన భర్తకి ఇలా ఎవరి వైఫ్ నా హస్బెండ్ నా కోసమే ఉండాలి అనుకుంటుంది, వేరే వాళ్ళు నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు, అందరికంటే అధికంగా నన్ను ప్రేమించాలి. ఈమె అంటారు, మీరు అందరి కోసం వచ్చారు కదా, నా కోసం రాలేదు కదా. అంటే అమ్మ ఉదార భావం, ఆమె ఆ ప్రేమ అందరినీ ఎలా ఉంది అంటే ఆమె సంతానులు ఎలాంటి దోషం ఉన్నా ఆమె నిరాకరించకుండా, ఎటువంటి ఒక షరతులు లేకుండా పూర్తి అంగీకారం ఎలా ఉంది అమ్మ స్వభావం అని మనం చాలా ఆశ్చర్యంగా మనకి అనిపిస్తుంది. ఇంకా మానసికంగా ఎవరైనా బాగాలేనుకోండి, మతి స్థిమితం లేని వారు, పిచ్చివారు, ఇటువంటి వారిని కూడా అమ్మ వారికి కూడా ఆశ్రయం ఇస్తుంది అని మనం చూస్తాము. అమ్మకి మాత్రం ఎప్పుడు వారిని నిరాకరణ అనేది ఉండదు. శ్రీరామకృష్ణులు ఉన్నప్పుడు ఒక మహిళ శ్రీరామకృష్ణుల దగ్గరికి వచ్చేది. ఆమెకేమో కొంచెం విచిత్రంగా శ్రీరామకృష్ణుడితో మధుర భావ సాధన చేయాలి అని. శ్రీరామకృష్ణులు ఎటువంటి పవిత్రమైన శిశువు లాంటి మనసు ఉన్నవారు, వారి దగ్గర ఈమె మధుర భావ సాధన చేయాలి. అందరూ తిడతారు, శ్రీరామకృష్ణులు కూడా తిడతారు. వచ్చిన అందరూ శిష్యులందరూ మీరు వెళ్ళిపో అని ఆమెని అక్కడి నుంచి పంపిస్తారు. అప్పుడు అమ్మ ఆమెని పిలిపించి, నువ్వెందుకు అక్కడ వెళ్తున్నావు, నువ్వు నా దగ్గర రా, నువ్వు అక్కడ వెళ్ళొద్దు, అందరూ తిడితే నేను నీకు ఆశ్రయం ఇస్తాను. ఎవరైతే ఏ మహిళ తన భర్తతో మధుర భావాన్ని ప్రాక్టీస్ చేయాలో ఆ మహిళ పట్ల అమ్మ కరుణ, కృప, ప్రేమ, ఇది మనం ఆలోచించలేము. అమ్మ అలాంటి ఉదార మనస్సు ఆమెకి అని మనం చూస్తాము. అలాగే ఆమె తమ్ముడైన అభయ్ ఆయన అకాలంలో మరణించినప్పుడు ఆమె భార్య ఆ సురబాల, ఆమె కూతురు రాధు, వీరు కొద్దిగా పిచ్చివాళ్ళే, హాఫ్ ట్రాక్గానే ఉన్నారు. అటువంటి వాళ్ళని అమ్మ మొత్తం ఆమె బాధ్యత తీసుకొని జీవితాంతం వారిని చూసుకుంటారు. వారు అమ్మకి ఎన్నో కష్టాలని ఆమె క్రియేట్ చేస్తారు. నానా సంకటకర పరిస్థితిని ఎదురయ్యే పరిస్థితి వచ్చినా అమ్మ వారిని నిరాకరించకుండా స్వీకరిస్తారు. ఆ సురబాలాదేవి ఒక్కరోజు అమ్మ మీద చాలా కోపంతో ఒక మండుతూ ఉన్న ఒక చెక్క దాన్ని అమ్మ వైపు విసిరివేస్తుంది. ఎలాగో అదృష్టవశాత్ ఎవరో వచ్చి అమ్మని రక్షించారు. ఇంకా ఆ రాధు ఒకసారి కోపంతో ఒక పెద్ద వంకాయ తీసుకొని అమ్మ వీపు మీద గట్టిగా దెబ్బ వేసింది. అలా అమ్మ వెంటనే వాచిపోయింది. అయినా అమ్మ కోప్పడకుండా శ్రీరామకృష్ణుల ప్రతికృతి ఆ ఫోటో వైపు చూస్తూ, క్షమించండి, తెలియకుండా చేసింది, మీరు ఆమెకి ఏమి అమంగళం జరగకూడదు అని తన పాద ధూళి తీసుకొని ఆ రాధు తల మీద స్పర్శించి మంగళం అవ్వాలి, ఆమెకి అమంగళం కలగకూడదు అని గురుమహారాజ్ దగ్గర ప్రార్థిస్తారు. అంటే నాకు ఇంత కష్టం ఇచ్చిందే అని ఏదైనా అలా నేను రివెంజ్ తీసుకోవాలి అనే ఒక భావమే లేదు. సంపూర్ణమైన ప్రేమ భావం అంటే ఇతరుల తప్పును చూడకుండా వారిని ప్రేమతో చూసి వారిని కూడా స్వీకరించే ఆ ప్రేమ మనోభావాన్ని మనం చూస్తాం. అంటే ఒకసారి ఆమె అంటారు, నా కరుణ, నా కృప అది పొందని ఎవ్వరూ లేరు ఈ జగత్తులో. అలా మనుషులు మాత్రం కాదు, పశు పక్షి కీటం కూడా నా కృప లేకుండా ఎవరు ఈ జగత్తులో లేరు. అలా ఉంటే నిజంగా వారు చాలా దురదృష్టవంతులు అనుకోవాలి. అంటే నేను వారిని తిరస్కరించానంటే వారికి ఇంకా ఎక్కడ వెళ్తారు, అలాంటిది ఎప్పుడు ఉండదు అని ఆమె చేస్తారు. అందువలన మనలో ఉన్న దుర్బలతలు, అసహాయత్వం మన ఏదేదో ఉంది అంటే దానికోసం ఆమె ఎప్పుడూ నిరాకరించరు. ఆమె ఏం చెప్తారు, నీటి యొక్క స్వభావం ఎప్పుడూ పైనుంచి క్రింద స్థరానికి దిగడం, అయితే సూర్యకిరణాల స్వభావం దాన్ని ఆవిరిగా చేసి ఆకాశం వైపు తీసుకెళ్తుంది. అలాగే మనిషి స్వభావం ఎప్పుడూ క్రింది వైపు వెళ్తుంది, క్రింద. అయితే భగవంతుడి కృప అటువంటి భక్తులను కూడా పవిత్రంగా చేసి ఆకాశం వైపున ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అది అమ్మ ఒక కృప అని మనం తెలుసుకోవాలి.
మళ్ళీ ఆ కాలంలో ఈ జాతి కులం అనేది చాలా ఎక్కువగా ఉండింది. అంటే ఆ నిమ్న జాతికి చెందిన వాళ్ళు అంటే వీరు వారిని స్పృశించరు, వారి దగ్గర నీళ్లు ముట్టుకోరు, వాళ్ళ దగ్గర కూర్చోరు, అలా ఉంటుంది. అమ్మకి ఇవంతా ఏమీ లేదు. ఆ ముసల్మాన్ ఉన్న ఆ వ్యక్తిని కూడా ఆమె ఎప్పుడు కూడా ఆమె తిరస్కరించకుండా, అంజాద్ అని ఒక ముసల్మాన్ కూలీ, ఆయన ఎన్నోసార్లు ఈ డకాయితీ చూరి అంతా చేసి జైలుకి వెళ్తాడు. జైలు నుంచి బయటకు వస్తే అది సోరకాయ గుమ్మడికాయ తీసుకొని అమ్మ దగ్గరికి వచ్చేస్తాడు. అమ్మ ఎంతో ఆదరణ, అమ్మకి తెలుసు ఆయన స్వభావం, అయినా ఆదరణతో స్వీకరించి ఆయనకి వెంటనే భోజనం పెడతారు. ఆయన తీసుకొని వచ్చిన వస్తువుని ప్రేమతో స్వీకరించారు. నళిని అని ఆ భోజనాన్ని దూరం నుంచి విసురుతూ ఉంటే, నువ్వు ఇలా విసురుతే ఎలా అబ్బాయి తింటాడు అని పక్క కూర్చొని తనే వడ్డించి తినిపించి ఆ స్థానాన్ని కూడా పరిశుభ్రం చేస్తారు. అప్పుడు అత్తాన్ని జాతి పోతుంది అని ఆమె గట్టిగా అరుస్తుంది, నువ్వు మాట్లాడొద్దు నాకు తెలుసు అని అమ్మ ఒకేసారి వారిని ఆపేస్తారు. అంటే అలా ఆమె అంటారు, శరత్ మహారాజ్ ఎలా నా బిడ్డ, ఈ అంజాద్ కూడా నాకు సమానమే. శరత్ మహారాజ్ అంటే రామకృష్ణ మఠ్ మిషన్కి వారు జనరల్ సెక్రటరీ, సాధారణ సంపాదక, అత్యంత పవిత్రమైన వ్యక్తి, ఉచ్చ ఆధ్యాత్మిక శక్తి గల వ్యక్తి. ఆయన ఎలానో ఈ ముసల్మాన్ ఈ అంజాద్ కూడా నాకు సమానమే. అంటే అమ్మ ప్రేమలో తారతమ్యం లేదు అని చూస్తాం. వీరిని ఎక్కువగా ప్రేమిస్తాను, వారిని తక్కువ ప్రేమించను, అలా ఉండదు. దీనికి కారణమేమి ఆమె ఒకసారి చెప్తారు, ఎవరినైనా ప్రేమించినప్పుడు వారితో ఏది మనం వాపస్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. లేదంటే అందరూ మనకి సమానంగా ఇవ్వరు. కొందరు మనకి మేము ఎవరికో బాగా ఏదో చేస్తాము, ప్రేమించాము, వారు బాగా ఇస్తారు, ఇంకొందరు అలా ఇవ్వరు. మనకి అలా మన ప్రేమలు కూడా తారతమ్యాలు వస్తాయి. అందుకే మన వితౌట్ ఎక్స్పెక్టేషన్ అందరినీ ప్రేమిస్తే మనకి వారి మీద సమానంగా అది ప్రేమ, నిష్పక్షపాతమైన ప్రేమ ఉండుతుంది అని అమ్మ మనకి నేర్పిస్తారు. అది మనం అందరినీ అమ్మ ఎలా ప్రేమించారు అని దానికి మనం చెప్పుకోవచ్చు. ఆ కాలంలో నివేదిత, ఓలీబుల్, మ్యాక్లోడ్, ఈ విదేశిని వీరందరూ అటువంటి వాళ్ళని ఎవరు ముట్టుకోరు, స్నానం చేయాలి. అయితే అమ్మ ఎంతో ప్రేమతో స్వామీజీతో వారు వచ్చారు, ఇండియాకి వచ్చి మన భారతదేశంలో వారు ఎంతో పని చేశారు. అయితే అమ్మ మొదట స్వీకృతి వలన వారికి ఎంతో సాహసం కలిగింది. వారు వచ్చినప్పుడు అమ్మ నా కూతురులు, నా అమ్మాయిలోనే పక్క తీసుకొని వారిని ప్రేమతో పలకరించి వారితో భోజనం చేశారు. ఇవంతా చూసి అంటే ఆ అమ్మ ఒక బ్రాహ్మణ వితంతు ఆ కాలంలో ఎలా ఉండేవారో ఇలా చేయడం అంటే మనం అనుకోలేము. ఈ కాలానికి ఆ కాలానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఇవంతా కామన్గానే ఉంది, అందరితో మనం మిక్స్ అవుతాము, ఎక్కడికైనా వెళ్తాం. అక్కడంటే ఆ కాలంలో అలా ఉండేది కాదు. ఆ కాలంలో ఆమె చుట్టూ ఉన్నవారు మనస్తత్వం కంటే ఈమె చాలా అడ్వాన్స్డ్గా, చాలా ఉదారంగా ఉన్న మనస్తత్వం కలిగి అందరినీ అలా స్వీకరించే స్వభావాన్ని మనం చూస్తాం. వారందరూ అనుకుంటారు అమ్మ జాతి పోయింది, అమ్మ ఇదైంది అదైంది. అమ్మకి అదంతా కేర్ లేదు. ఆమెకి తెలుసు. నివేదిత ఒకసారి తనే వంట చేసి గురు మహారాజ్కి అది నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం అమ్మకి తీసుకొని వస్తుంది. అప్పుడు అందరూ అబ్జెక్షన్ చేస్తారు, ఇది ఎలా తీసుకుంటావు, ఒక విదేశీని మ్లేచ్ఛ ఆ మహిళ తీసుకొని వచ్చిన అమ్మ అంటారు, అదంతా నాకు వద్దు, నివేదిత నా కూతురు, ఆమెకు శ్రీరామకృష్ణులకి అర్పించడానికి పూర్తి అధికారం ఉంది, ఆమె తీసుకొని వచ్చిందని నేను స్వీకరిస్తాను, ఎవరు ఏమైనా నేను వినను అని ఆమె ఎంత దృఢతతో ఆమె చెప్తారు. అప్పుడు అందరూ ఇలా ఆమె జాతి, కుల, మత భేద ఏమి, దేశ విదేశ ఏమీ లేకుండా అందరినీ తల్లిగా ఆమె వీరందరూ నా బిడ్డలు, నా సంతానం అనే భావంతో ఆమె ప్రేమతో ఆమె చూసింది అని మనం చూస్తాం. ఈ మాతృప్రేమ అనేది ఒట్టి మనుషులు మానవ మాత్రకి సీమితంగా లేదు, పశు పక్షి ప్రాణులకు కూడా ఉంటుంది అని మనం చూస్తాం. అక్కడ అమ్మ ఉన్నప్పుడు ఆ ఇంట్లో అమ్మ ఇంట్లో ఒకసారి ఒక దూడ, ఆవు దూడ గట్టిగా అరుస్తూ ఉంటుంది పాలుని. వెంటనే ఆమె వెళ్ళి ఆ బంధనాన్ని విరిచి తన తల్లి ఆవు దగ్గర వెళ్ళడానికి చేస్తారు. ఆ పంజరంలో ఒక గంగారాం అని ఒక చిలుక ఉండేది, అది దానికి ఆకలి వేస్తే అమ్మ అమ్మ అని పిలవడమే తెలుసు. అమ్మ పరిగెత్తుకొని వెళ్ళి పండ్లు ఏదో దానికి వెంటనే ఆహారం ఇస్తారు. అమ్మ ఇంట్లో
ఆ పిల్లిలు కూడా బాగా హృష్టపుష్టంగానే ఉంటాయి, ఎందుకంటే బాగా దానికి ఆహారం పెడతారు. వేరే ఊరికి వెళ్ళినప్పుడు కూడా అమ్మ మర్చిపోరు, అందుకే దానికి ఆహారం పెట్టు అని ఆ జ్ఞాన మహారాజ్ అని ఒక మహారాజు ఉంటారు, ఆయన మధ్య మధ్య దానికి ఆ పిల్లిలకి అది ఆ పాలంతా అది చూరి చేస్తుంది, దొంగ చేస్తుంది అని కొట్టేవారు అని చెప్తారు. చూడు, ఆ పిల్లిళ్ళు కూడా నేనే ఉన్నాను, వారిని కొట్టొద్దు, వారికి ఆకలి వేస్తే వారు ఎక్కడ వెళ్తుంది, పక్కింటికి వెళ్తే ఏమంటారు, మనమే వారికి బాగా పాలిస్తే అది ఇంకా పక్కింటికి వెళ్ళకుండా ఇక్కడే తింటుంది, దాన్ని బాగా చూసుకో అని అలా చెప్పి వెళ్ళారు. తర్వాత ఆ జ్ఞాన మహారాజ్ ఇంకా ఏ రోజు ఆ పిల్లికి కొట్టడం ఆయన చేయలేకపోయాడు. అంతేకాదు ఆయన ఎప్పుడూ మంచిగా దానికి ఏది కావాలో మంచి ఆహారాన్ని తెచ్చి దానికి ప్రతిరోజు అందించేవాడంట. ఇలా అమ్మ పశుపక్షి అన్ని పిల్లి ఎవరిని చూసినా అందరితో ఆమె ఇలా ప్రేమతో వ్యవహరిస్తుంది అని చెప్తారు. అమ్మ ఒకసారి అంటారు, ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి ఉన్నతి సాధిస్తే ఏమవుతుంది, ఆయనకేమి 2 కొమ్ములు పెరుగుతాయా, అలా కాదు, నా లోపల ఉన్న దైవమే అందరిలో ఉన్నది, అది మంచివాడు మాత్రం కాదు, ఒక హీన జాతికి చెందిన వారైనా సరే వారిలో కూడా అదే ఆత్మ అదే శక్తి ఉన్నది అనే ఒక అనుభవం వస్తుంది అంటారు. అంటే అమ్మ అందరినీ స్వీకరించింది మాతృప్రేమ వలన మాత్రం కాదు, ఆమెలో ఉన్న ఈ సర్వభూతలో ఉన్న ఆత్మదృష్టి, ఆమె ఒక ఆధ్యాత్మిక అద్వైత సాధనలో చరమావస్థలో ఈ రియలైజేషన్ వస్తుంది, నాలో బ్రహ్మ వస్తువు ఉంది, అందరిలో అదే బ్రహ్మ ఉంది. అది అమ్మకి ఆ అనుభవం కలిగింది కాబట్టి అందరిలో ఉన్న ఆ మూలంలో ఉన్న ఆత్మతత్వాన్ని చూస్తారు. ఈ భేదభావాన్ని అంతా ఆమె చూడరు. బయట జాతి కుల మత భేద, మంచివారు చెడ్డవారు, ధనికలు పేదవాళ్ళు, ఇవంతా బాహ్య ఆవరణాలు. ఈ ఆవరణాన్ని ఛేదించి అది వెనుక ఉన్న ఆత్మతత్వాన్ని చూసే సామర్థ్యం ఆమెకు ఉండింది. అలాంటి అద్వైత సాధనలో పరాకాష్ఠని ఆమె చేరుకున్నారు అని, అందువలనే ఆమె అందరినీ ప్రేమతో చూడగలిగారు అని మనం చెప్పొచ్చు. ఇలా అమ్మలో ఇంకొకటంటే గురుశక్తి. ఆ గురుశక్తి వలన కూడా ఆమె శిష్యులను స్వీకరించేటప్పుడు కూడా అందరినీ ఆమె వారు మంచివారా చెడ్డవారా అని అలా క్యాల్కులేట్ చేయకుండా, శ్రీరామకృష్ణ అంటే చాలా ఆలోచించి డిసైపుల్స్ తీసుకుంటారు. అమ్మకి అలాది లేదు, వచ్చిన వాళ్ళందరితో ఆమె అందరినీ ఆమె శిష్యులుగా తీసుకుంటారు. ఇలా ఎన్నో మనం ఉదాహరణలు చెప్పవచ్చు, మన టైం అంత లేదు. సో అమ్మ ప్రేమ అనేది ఎలాంటిది అని మనం చూస్తాం. మంచివాడు కాదు, ఆ తేలోబెలో అక్కడ ఆ ప్లేస్ అరణ్యంలో అమ్మ మధ్యరాత్రిలో ఒక దొంగ, ఆ దొంగతో కూడా కలిసినప్పుడు ఆమె ఆయనను కూడా తండ్రిగా పలకరించి, నేను నీ కూతురిని శారదని, నన్ను నా స్వస్థానానికి నువ్వు తీసుకెళ్తావా అని ఎలా సహజ స్వాభావికంగా అడిగారంటే ఆమెకి నిర్భయంగా ఆధ్యాత్మిక ఉన్నత స్థాయికి చెందిన వారికి భయం అనేది పోతుంది. అందరిలో భగవంతుని ఉన్నారని చూస్తే ఇంకా భయం ఎక్కడ ఉంటుంది. అలా నిర్భయంగా ఆమె వెళ్ళి అడుగుతారు. అంతే, ఇలాంటి శక్తి అటువంటి వారిని కూడా మార్చేసే శక్తి, పరివర్తన తీసుకొని వారికి కూడా తర్వాత మంచిగా వారు వెళ్ళేటట్లు ఆమె చేస్తారు. ఇలాంటి అసాధారణ ఆమె యొక్క జీవితం మనం చూస్తాము. అది అమ్మ కృప కోసం మనము ప్రార్థిద్దాం. ఈరోజు ఇంకా టైం అయిపోయింది అనుకుంటాను. ఇంకా ఆ ట్రెడిషన్స్ కూడా అమ్మ ఎలా మన ప్రాచీన సంస్కారాలు ప్రాచీన ట్రెడిషన్స్లో కూడా ఎలా మంచి దానిని స్వీకరించారో ఆధునిక ట్రెడిషన్స్ ఉన్నాయి. దానిలో కూడా మంచి దానిని చాలా ఈజీగా స్వీకరించేవారు. ఇది విదేశం నుంచి వచ్చింది అని కాదు. విదేశీ వస్త్రాలను ఎవరో కొనుక్కొని వస్తే ఇంటి వాళ్ళందరూ స్వదేశీ, ఆ కాలంలో స్వదేశీ ఆందోళన జరుగుతుంది. సో స్వదేశీ వస్తువులనే కొనుక్కొని వస్తారు. అయితే ఇంటి వాళ్ళకి నచ్చలేదు. అప్పుడు అమ్మ అంటారు, ఎవరు విదేశీ ఎవరు స్వదేశీ, అందరూ నా వాళ్ళే కదా, అలా చేస్తే నాకు అవదు అని అందరినీ సమానంగా తీసుకొని అమ్మ ఒక అద్భుత సమానాన్ని చూస్తాము. ఇలా ఏ ఒక్క ఎక్స్పెక్టేషన్ లేకుండా అందరినీ ప్రేమించే, ఏ నిబంధనలు లేకుండా, కోరికలు లేకుండా వారిని ప్రేమించే అమ్మ స్వభావాన్ని మనము కూడా కొద్దిగా నేర్చుకుందాం. ఈ మంచి రోజు అమ్మని ప్రార్థిస్తూ నా ఈ 2 మాటలు ముగిస్తున్నాను. ఓం శాంతి శాంతి
శాంతి. హరి ఓం తత్సత్.